సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. అయితే కలకట్టాలో ఈ సిబిఐ వాళ్ళు వాళ్ళని కొందరు విట్నెసెస్ని ఎగ్జామిన్ చేస్తున్నారు. అక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి కొందరు కీలకమైన వ్యక్తుల్ని వాళ్ళని సపరేట్ చేసి ఒక్కొక్కళ్ళగా ఎగ్జామిన్ చేస్తున్నారు. ఈ ఎగ్జామినేషన్ చేసే సందర్భంలో కొందరు డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెస్ట్లో కూడా పాల్గొంటున్నారు ఇప్పుడు. సో అందువల్ల కొందరిని పిలిచి ఎగ్జామిన్ చేయడానికి సిబిఐకి ఇబ్బందికరంగా ఉందని చెప్పేది ఒక వార్త. అదే కాకుండా ఈ ప్రొటెస్ట్లు డాక్టర్ చేసే ప్రొటెస్ట్ వల్ల కొందరు అంటే ప్రాణాలు చాలామంది 30, 23, 25 మంది దాకా చనిపోయారు అనేటువంటిది గవర్నమెంట్ వారి అభియోగం. అందువల్ల వెంటనే వాళ్ళు సుప్రీంకోర్టు చెప్పినట్టుగా వాళ్ళు డాక్టర్ల యొక్క విధిలో సోమవారానికల్లా జాయిన్ కావాలని చెప్తే కూడా ఇంతవరకు జాయిన్ కాకుండా పోవడం, వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారని దానిపైన ఒక క్లారిటీ ఇవ్వాలి. అదే కాకుండా వాళ్ళ ప్రొటెస్ట్ ఏమిటంటే వాళ్ళది కూడా న్యాయమైన ప్రొటెస్టే. హెల్త్ సెక్రటరీ, హెల్త్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో దీంట్లో మిలాఖాత్ అయి ఉన్నారో ఈ నేరం చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ అని అనుకుంటున్నారో, కాబట్టి వాళ్ళను కూడా విధి నుంచి తప్పించేంత వరకు మేము జూనియర్ డాక్టర్స్ విధులకు పోయే ప్రసక్తే లేదని వాళ్ళు మొండికేసి కూర్చున్నారు. అయితే సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ సాగిస్తున్నారు. కొందరు ఆ రోజు డ్యూటీలో ఉన్న కొందరు లేడీ డాక్టర్లు కూడా ఆ హాస్టల్లో నుంచి వెళ్ళిపోయారు. హాస్టల్లో మామూలుగా 90% నుంచి హాస్టల్లో ఉండే అమ్మాయిలంతా వెకేట్ చేశారు. ఎగ్జాక్ట్ ఎంతమంది వెకేట్ చేశారని సుప్రీంకోర్టు అడిగింది. ఎంతమంది హాస్టల్ని అమ్మాయిలు ఉన్నారు, టోటల్ మెంబర్లు ఉన్నారు, ఎంతమంది వెకేట్ చేశారు, ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారు అనేటువంటి క్వశ్చన్కి సమాధానం ఇటువైపు కపిల్ సిబాల్ కానీ ఇటు అదర్ సైడ్ అడ్వకేట్స్ కానీ ఏం చెప్పలేకపోయారు. సో దానిపైన కూడా సుప్రీంకోర్టు వారు ఆదేశించారు. ఎంతమంది హాస్టల్స్లో ఉంటున్నారు, ఎంతమంది వెకేట్ చేసినారని. అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ 90% వరకు కూడా ఈ హాస్టల్స్లో నుంచి వెకేట్ చేశారు. ఆ అమ్మాయిల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా వాళ్ళందరూ కూడా ఆందోళన చెంది ఆ హాస్టల్కు సేఫ్టీ ఉండదు, ఆ హాస్పిటల్కు చేసే వాళ్ళకి సేఫ్టీ లేదని చెప్తున్నారని. ఎవరైతే వన్ ఆఫ్ ది డాక్టర్ ఈ మధ్యకాలంలోనే సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే ఇన్వెస్టిగేషన్కి రమ్మంటే ఆమె వచ్చిన తర్వాత తల్లికి ఫోన్ చేసి నేను సేఫ్గా సిబిఐ దగ్గరకు వచ్చాను, హాస్పిటల్కి వచ్చాను సేఫ్గా అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడడాన్ని బట్టి చూస్తే ఈ గందరగోళంలో ఎవరిని వేధిస్తారో, ఎవరిని చంపుతారో అనేటువంటి భయం నెలకొని ఉంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఒక డాక్టర్ తన ఇంటి నుంచి బయలుదేరి హాస్పిటల్కి వచ్చిన తర్వాత సేఫ్గా హాస్పిటల్లో డ్యూటీలో ఉన్నాను, అదేవిధంగా నన్ను విచారిస్తున్నారు అని చెప్పడం నిజంగా చాలా దురదృష్టకరం. అంటే అంత భయానకంగా తయారైపోయినాయి అక్కడ వెస్ట్ బెంగాల్లో పరిస్థితులు అనేది, డాక్టర్ల పరిస్థితులు అనేది ఇది చెప్పకనే చెప్తుంది. అదేవిధంగా ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎవరైతే ఎగ్జామిన్ చేస్తున్నారో వాళ్ళు ఎవరి కోసమైతే వెతుకుతున్నారో, కొందరు విట్నెసెస్గా తీసుకోవాలనుకున్నారు ఆ రోజు డాక్టర్లు, జూనియర్ డాక్టర్లుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు హాస్టల్ని వెకేట్ చేసిపోయినారు. అదేవిధంగా ఆ లిస్టు తీసి వాళ్ళను ఎగ్జామిన్ చేయడానికి కూడా వాళ్ళని పిలవనంపడానికి కూడా సిబిఐకి కొంచెం కష్టంగానే తయారైంది. ఏది ఏమైనా ఈ ఇన్వెస్టిగేషన్లో జాప్యం ఒకటి తర్వాత కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఈ కేసు దర్యాప్తు పైన అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఫస్ట్గా దీంట్లో చేసినటువంటి కొన్ని చర్యల వల్ల ఆ ప్రభుత్వాన్ని, ఆ విధంగా ప్రభుత్వాన్ని, డాక్టర్లని, డైరెక్టర్ని, హెల్త్ సెక్రటరీని అనుమానిస్తున్నారు. డెఫినెట్గా ఎవరైనా మనకు కూడా చూసే వాళ్ళకు కూడా డెఫినెట్గా గవర్నమెంట్ లేకపోతే ఎందుకు ఇంత డిలే జరుగుతుంది. ఎక్కడైనా బయట ఎక్కడో రోడ్డు పైన జరిగితేనే ఎవడో ఒకటి పోలీసు వాళ్ళకు 100కు టెలిఫోన్ చేస్తాడు, సార్ ఎవరో చనిపోయారన్న సంతకం పెట్టమంటే కంప్లైంట్లో సంతకం పెడతారు. అటువంటిది ఎందుకు ఇంత డిలే అయిందనే దానిపైన అందరికీ ఇబ్బందికరంగానే ఉంది. డెఫినెట్గా ఈ ఇన్వెస్టిగేషన్ అంటే ఫస్ట్ హ్యాండిల్ చేసిన ఇన్వెస్టిగేషన్ మొత్తం గవర్నమెంట్ స్పాయిల్ చేసింది అనేటువంటిది ఒక విశ్లేషణకు వచ్చారు ఇప్పటికీ. అది నిజం కూడా. ఎందుకంటే చాలా జీడీ ఎంట్రీస్ దగ్గర నుంచి, సిడి ఎంట్రీస్ దగ్గర నుంచి, మీరు పోస్ట్ మార్టం రిక్విజేషన్ ఇచ్చే దాని దగ్గర నుంచి అన్నింటిలో అవకతవకలు ఉన్నాయి. కాబట్టి
ఇది డెఫినెట్గా సిబిఐ కూడా ఇన్వెస్టిగేట్ చేయడానికి కష్టతరంగా ఉంది అనేటువంటిది ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి చర్చ. ఈ వెస్ట్ బెంగాల్లో డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తున్నారో వాళ్ళు సుప్రీంకోర్టు చెప్పినా కూడా విధుల్లోకి జాయిన్ కావటంలా. చాలామంది ప్రజలు చనిపోతున్నారని గగ్గోలు పెడుతున్నా అక్కడ సేవలు అందటం లేదు. జూనియర్ డాక్టర్లు ఉంటే సేవలు త్వరితగతిన అవుతాయి. ఓన్లీ సీనియర్ డాక్టర్లు మాత్రం ఇంపార్టెంట్ కేసెస్ చూస్తున్నారు. చాలా కేసెస్లో ఎమర్జెన్సీ వార్డులు చూసుకునే వాళ్ళు లేక ఇదే బోసిపోతున్నాయి. అదేవిధంగా చాలామంది హాస్పిటల్కి వచ్చి దారిలోనే ఎవరు డాక్టర్లు స్ట్రైక్ కాబట్టి ఏం తీసుకెళ్తామని అని చెప్పి ఆ దారిలోనే చాలామంది చనిపోతున్నారు. సో ఈ ప్రొటెస్ట్ ఆగకపోవడానికి కారణం ఏమంటే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా మాకు న్యాయం జరుగుతా లేదు, మా డాక్టర్లందరికీ కూడా అనుమానాలు ఉన్నాయి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పైన. కాబట్టి ఫస్ట్ ఎవరైతే ఆ డైరెక్టర్, హెల్త్ డైరెక్టర్ ఉన్నాడో, హెల్త్ సెక్రటరీ ఉన్నారో వీళ్ళు కూడా కుమ్మక్కయ్యారు. కాబట్టి వీళ్లను విధుల నుంచి తప్పించండి, వేరే వాళ్ళను విధుల్లో వేయండి అని చెప్పి వాళ్ళ ప్రొటెస్టు. సుప్రీంకోర్టు అయితే మేము అన్ని పర్యవేక్షణ చేస్తున్నాం, మీరు డెఫినెట్గా మిగతా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి, వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి మీరు డెఫినెట్గా హాస్పిటల్లో జాయిన్ కావండి అని చెప్పినా కూడా వీళ్ళు జాయిన్ కావటం లేదంటే వాళ్ళ జూనియర్ డాక్టర్లకి ఎన్ని అనుమానాలు ఉన్నాయి, ఎంత భయాలు ఉన్నాయి. అతి ముఖ్యంగా వాళ్ళు భయపడినది ఏమిటంటే మర్డర్ జరిగింది, ఒక జీవితాన్ని నాశనం, ఒక డాక్టర్ను రేప్ చేసి చంపేశారు, అయినా ఆ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయింది, ఎందుకు ఎఫ్ఐఆర్ తొందరగా కట్టలేదు. సో చాలా లకూనాస్ ఉన్నాయి. జరిగితే ప్రొటెస్ట్ చేయాల్సిన డాక్టర్లు ఆ రోజు ముందుకొచ్చి వాళ్లే గొడవ చేయాలి ఇన్వెస్టిగేషన్ ఇదని. అట్లాంటిది లోకల్ గుండాలు వచ్చి పోలీసు వాళ్ళని తరిమి కొట్టి ఇన్వెస్టిగేషన్ని హ్యాంపర్ చేసి సీన్ ఆఫ్ అఫెన్స్ని ట్యాంపర్ చేస్తున్నారు. అందువల్ల మేము ఎవరి మాట వినము, మేము ప్రొటెస్టే చేస్తాము, మాకు ఈ కేసులో న్యాయం జరుగుతున్నటువంటిది కనపడటం లేదు, కాబట్టి మాకు న్యాయం జరగాలంటే హెల్త్ సెక్రటరీని, హెల్త్ డైరెక్టర్ని ఇట్లా ఏదో 4 లిస్టు చెప్పారు, వాళ్ళందరినీ తప్పించి వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళను విధుల్లో ఉంచితే తప్ప మేము జాయిన్ కాము అని చెప్పి కరాకంతటంగా చెప్పి కూర్చున్నారు. మరి సుప్రీంకోర్టును కూడా వాళ్ళు లెక్క చేయటం లేదంటే వాళ్ళకి ఎంత బాధ కలిగి ఉండాలా. అదేవిధంగా వాళ్ళకి సాటిస్ఫై చేయడానికైనా గవర్నమెంట్ ముందుకొచ్చి ఎస్ ఏముందండి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే వేరే వాళ్ళని వేస్తారు, అందులో ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతుంది, ఎందుకు వాళ్ళని తప్పించడం లేదు, వాళ్లే ఉంటే ఇన్వెస్టిగేషన్ కూడా సరిగా జరగదని చెప్పేటువంటి భావన ప్రజల్లో ఉన్నప్పుడు, ఆ జూనియర్ డాక్టర్స్లో ఉన్నప్పుడు వాళ్ళని తప్పించడంలో తప్పు లేదు. మరి ఎందుకు దీనిపైన డిలే చేస్తున్నారో తెలియటం లేదు. ఈ డెఫినెట్గా సుప్రీంకోర్టు అయినా దీనిపైన పర్యవేక్షిస్తుంది కాబట్టి వాళ్ళు డాక్టర్లు వాళ్ళు చెప్పినారు, సుప్రీంకోర్టు చెప్పారు, డైరెక్ట్గా పర్యవేక్షిస్తున్నారు కాబట్టి సుప్రీంకోర్టు యొక్క హామీ వల్ల అయినా జూనియర్ డాక్టర్లు విధిలో జాయిన్ అయ్యి కామ్గా నల్ల బ్యాడ్జీలు ధరించో అట్లా ఆ విధంగా వర్క్ చేయొచ్చు. నల్ల బ్యాడ్జీలు ధరించి లేకపోతే లంచ్ అవర్లో ప్రొటెస్ట్ చేస్తూ, ఆ కాలేజ్ రాగానే 10 నిమిషాలు ప్రేయర్కి ముందు ప్రొటెస్ట్ చేస్తూ అట్లా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే చాలామంది వ్యాధిగ్రస్తులు చనిపోతున్నారు, అదేవిధంగా సరైన వైద్య సేవలు అందటం లేదనేటువంటి దానిపైన సుప్రీంకోర్టు యొక్క ఆందోళన వెలుబుచ్చింది. మరి చూడాలి ఎన్ని రోజుల్లో వీళ్ళు డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు ఈ ప్రొటెస్ట్ని విరమించుకొని విధుల్లో మళ్ళీ విధుల్లో జాయిన్ అవుతారో చూడాలి మరి.